హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉరవశమ్మ కాడ 5 కత్తెరల వెంట్రుకలు అయితే ఇచ్చిన తర్వాత ఇప్పుడు నల్లపోశమ్మ గుడికి అయితే వచ్చాము. ఫస్ట్ వచ్చాక వెంటనే గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నాము. మా వాళ్ళందరం కలిసి ఫస్ట్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసాము. ఇక్కడ కూడా మేము 5 కత్తెరలు మొక్కుకున్నాము. సో అందుకోసమనే ఇక్కడ గుడికి వచ్చాము. ఇక్కడ కూడా గొర్రెపోతుని మొక్కుకున్నాము. ప్రదక్షిణలు అయితే పూర్తయ్యాక గుడిలోకి అయితే వెళ్ళాము. వెళ్ళి మా బోనాలన్నీ లోపలికి ఇచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత ఇక్కడ మా గొర్రెపోత అయితే జడితిచ్చింది చూడండి, ఇలానే చేస్తారు. తర్వాత పుట్టు వెంట్రుకలు అయితే మా అన్నయ్య తీస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా 5 కత్తెరలు సేమ్ అక్కడ పోషమ్మ కాడ ఎట్లా తీస్తారు, ఇక్కడ నల్ల పోషమ్మ కాడ కూడా సేమ్ అంతే. అట్లనే జరుపుకొని తర్వాత ఇంటికి అయితే మళ్ళీ వెళ్ళాము.